హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏమైనా స్పెషల్ అకేషన్స్కి అందరూ ఇష్టంగా వండుకునే ఆంధ్రా స్టైల్ నాటుకోడి కూరని మంచి ఫ్లేవర్తో రుచిగా ఉండేలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ నాటుకోడి కూర కోసము క్లీన్ చేసిన తర్వాత కిలో వరకు ఉన్న లేత కోడిని తీసుకున్నా. ఇప్పుడు చికెన్ ముక్కలకి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసి ముక్కలకి బాగా పట్టించి 1 అవర్ కోసం పక్కన పెట్టుకోవాలి. కూర కోసం మనము మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 స్పూన్ సోంపు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, కొద్దిగా అనాస పువ్వు, 3 ఇలాచీలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్కను వేసి స్లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తరువాత దానిలోనే 2 టీ స్పూన్ల గసాలు, 6 జీడిపప్పులను వేసి వీటిని కూడా హాఫ్ మినిట్ వేయించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తరువాత మెత్తగా పౌడర్ని చేసుకోవాలి. ఒక ప్యాన్ని వేడి చేసుకొని దీనిలో 8 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ నూనెని వేసుకొని నూనె వేడెక్కినాక 1 బిర్యానీ ఆకును, సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ చేసిన చికెన్ని వేసి నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకి బాగా పట్టేలా కలుపుతూ హై ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషములు వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల ఆ మసాలాలన్నీ చికెన్ కోట్ అయి జ్యూసెస్ లోపలి వరకు వెళ్తాయి. ఇప్పుడు దీనిలో మీ టేస్ట్ని బట్టి కారము, ఉప్పు వేసి అంతా బాగా కలుపుకొని దీనిలో మనము చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి మరలా కలుపుకొని గ్లాసున్నర వేడి నీరు వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ కూర కోసం మనం లేత కోడిని తీసుకున్నాము కనుక కుక్కర్ అవసరం లేకుండా కళాయిలోనే చికెన్ ఉడికిపోయింది. అంతేనండి, స్పెషల్ ఒకేషన్స్లో చేసుకునే ఆంధ్రా స్టైల్ నాటుకోడి కూర రెడీ అయ్యిందండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.